హలో, హలో. హలో, ఎవరు? ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఫోన్ చేసి మాట్లాడరేంటి? హలో, ఎవరు? ఏంటి ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరండి? ఎవరు కావాలి మీకు? హలో, మిమ్మల్ని. ఎవరు? ఫోన్ చేసి మాట్లాడరేంటి? ఎవరు? సీత మేడంకి కోపం వచ్చింది. తర్వాత కొంచెం టెన్షన్గా మారుతుంది. ఆ తర్వాత టెన్షన్ భయంగా మారుతుంది. ఆ తర్వాత భయం బ్రతిమాల్డంగా మారిపోతుంది. చెప్తాను వీళ్ళ సంగతి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోన్ చేసి మాట్లాడరేంటి? తమాషాలు చేస్తున్నారా? అమ్మమ్మ, నేనమ్మా పంతులు గారిని. అయ్యో సారీ పంతులు గారు, ఎవరో ఫోన్ చేసి మాట్లాడకుండా పెట్టేస్తున్నారు. మళ్ళీ వాళ్లే అనుకుని అలా మాట్లాడాల్సి వచ్చింది. క్షమించండి. పర్లేదులేమ్మా, తెలిస్తే అనవుగా. బాగున్నావమ్మా? బాగున్నాను పంతులు గారు. మీరు ఫోన్ చేశారంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. చెప్పండి పంతులు గారు. మీకు అమ్మాయి గురించి చెప్పాను కదమ్మా. ఆ అమ్మాయి అయితే మీ మరిది గారికి అన్ని విధాలుగా బాగుంటుందమ్మా. ముందు ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒక్కసారి చూస్తే ఆ సంబంధం గురించి మాట్లాడాలా వద్దా అనేది తెలుస్తుంది. ఆ అమ్మాయి ఫోటో ఒకసారి పంపించండి. రామరాజు గారికి పంపించానమ్మా. సరేనండి, నేను చూశాక ఏ విషయం అనేది మీకు ఫోన్ చేసి చెప్తాను. సరేనమ్మా, ఉంటాను. మంచిదండి. సీత, పంతులు గారు ఫోటోలు పంపించారు, చూడు. ఈ అమ్మాయి ఎలా ఉందండి? ఇంకా 3 ఫోటోలు పంపించారు కదా, అవి కూడా చూడు. అలాగే. ఈ అమ్మాయి పర్వాలేదు, మరి అంత గొప్పగా ఏం లేదు. ఈ అమ్మాయి బానే ఉంది, చూడండి. బాగుంది. మనకు నష్టం కాదు సీత, చేసుకోవాల్సిన శంకర్ కదా, వాడికి చూపించు. చూపించకుండా మనం ఓకే చేయం కదండి. చేసిన వాడేం కాదనలే, కానీ చూపించడం మన బాధ్యత కదా. వెళ్ళి చూపించు. అలాగేనండి. శంకర్, వదినా, నీ పెళ్లి సంబంధం కోసం పంతులు గారు కొన్ని ఫోటోలు పంపించారు. అందులో ఒక అమ్మాయి నాకు బాగా నచ్చింది. నీకెలా ఉందో ఒకసారి చూసి చెప్పు. నేను చూడడం ఎందుకు వదినా? మీకు నచ్చితే నాకు నచ్చినట్టు అని చెప్పాను కదా. మాటలకి చూపులకి చాలా తేడా ఉంటుంది శంకర్. నమ్మకం వేరు, నిజం వేరు. ఫోటో మన దగ్గర ఉంది కాబట్టి నిజమేంటో నువ్వే చూడు. సరే వదినా.
నచ్చిందా బావా? ఫోటో చూసావు కదా బావా, నచ్చిందో లేదో చెప్పు. చెప్పు శంకర్. చెప్పడానికి ఇలా ఆడపిల్లలా సిగ్గుపడుతున్నావేంటి బావా? నువ్వు ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి చెప్పనక్కర్లేదు. నీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్తే ఆ అమ్మాయిని అక్క నో అనకుండా ఓకే చేసేస్తుంది కదక్కా? నువ్వు చూసిన వాళ్లల్లో నీకు బాగా తెలిసిన అమ్మాయో, నువ్విష్టపడే అమ్మాయో, నీతో చనువుగా ఉండే అమ్మాయో, నువ్వు రోజూ మాట్లాడే అమ్మాయో ఎవరొకరు నీకు నచ్చిన వాళ్ళు ఉంటారు కదా బావా? నీకు నచ్చిన అమ్మాయి ఎవరో చెప్తే సీతక్క వాళ్ళనిచ్చి పెళ్లి చేసేస్తుంది. నీకు నచ్చిన అమ్మాయి గురించి అక్కతో ధైర్యంగా చెప్పేసే బావా. వదినకి ఎవరు నచ్చితే వాళ్ళు నాకు నచ్చినట్టే. ఆ నిర్ణయం నువ్వే తీసుకోవద్దునా? ఫోటోలో ఉన్న అమ్మాయి నచ్చింది అని చెప్పేవాడేమో, నిన్ను చూసి సిగ్గుపడి చెప్పలేకపోయాడు. సీతకు అమ్మాయి నచ్చింది, ఓకే చేసేస్తుంది. సీత ఓకే చేసిన అమ్మాయితో శంకర్ పెళ్ళవుతుంది. తను ఓకే చేసిన అమ్మాయి శంకర్కి నచ్చలేదు అని చెప్పించాలంటే ముందు శంకర్ని నేను ప్రేమిస్తున్నానని నమ్మించాలి. నమ్మిస్తా. ఇతనేంటి చాలా ముందుగా వచ్చేశాడు? బాబాయ్. బాబు ఎలా ఉన్నావు బాబాయ్? అందుకనే బాబు. ఇదిగో బాబు డబ్బులు. డబ్బులు ఇస్తున్నారంటే నేను మిమ్మల్ని అడగలేదే. బాబు, ఆ రోజు నువ్వు మేము అడగగానే డబ్బు ఇచ్చి ఉండకపోతే నా కూతురు పెళ్లి ఆగిపోయి ఉండేది. చూడండి బాబాయ్, మీరు మళ్ళీ ఇస్తారని నేను ఇవ్వలేదు. మీ అమ్మాయి నా చెల్లెలని ఇచ్చాను. నా చెల్లెలి పెళ్లి ఆగిపోకూడదని ఇచ్చాను. హో, వీడికి హెల్పింగ్ నేచర్ కూడా ఉందన్నమాట. అదే నా సొంత చెల్లెలికైతే నేను ఇవ్వనా చెప్పండి? నా చెల్లెలాంటి మీ అమ్మాయికి నేను చిరుకానుగానే ఇచ్చానే తప్ప ఆ డబ్బులు మీకు అప్పుగా ఇవ్వలేదు బాబాయ్. ముందవి తీసి లోపల పెట్టండి బాబు. మీరింకేం చెప్పొద్దు. మీరిచ్చింది తీసుకుంటే మీకు సహాయం చేశానన్న సంతోషం, తృప్తి అవి రెండూ నాకు లేకుండా పోతాయి. నాకు ఆ సంతోషం ఉండక్కర్లేదా చెప్పండి? ఇంత మంచి మనసున్న నిన్ను చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు బాబు. నేను చేసుకోబోయే అమ్మాయిని మీకు చూపించి మీ ఆశీర్వాదం నేను తీసుకుంటాను. సరే బాబు, వెళ్ళొస్తాము. మంచిదా బాబు? నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? ఇంతకు ముందేలే. సరే వెళ్దాం పదా. పర్లేదే, నీలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయి. కొన్నంటే మిగతా అన్ని చెడ్డ లక్షణాలన్నా? ఇంటి దగ్గర మీ వదిన ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు కరెక్ట్ గా టైంకి తీసుకొస్తావు, వెళ్ళేటప్పుడు లేటుగా వచ్చి ఆడపిల్లల్ని వెయిట్ చేయించడం బ్యాడ్ హ్యాబిట్ కాదా? ఏంటి
లేటుగా వచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళనా నీ అర్థం? ఇవాళ కూడా గంట లేటుగా వచ్చావని మీ వదినతో చెప్తాను. అవునో కాదో అప్పుడు తానే నీకు చెప్తుంది. అమ్మా తల్లి, నీకో దండం. అలాంటి చాడీలు మాత్రం చెప్పకు. నేను లేటుగా తీసుకొస్తున్నానని నిన్నే నాకు నిన్ను అనుమానించిన వాళ్ళు జైలుకి పంపించడానికి ఈ సాక్ష్యం చాలు రాఘవా. నానా, పోలీసులకు చెప్పి వాళ్ళని లోపలించడం 2 నిమిషాల పని. హాస్పిటల్లో ఉన్నవాడు కోమాలోంచి బయటకొచ్చి నిజం చెప్పినా కూడా ఆ రామరాజు తమ్ముణ్ణి లోపలేస్తారు. కానీ పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసేలోగా నేను వాళ్ళని ఎన్ని రకాలుగా టెన్షన్ పెట్టాలో, వాళ్ళ కుటుంబ పరువు ప్రతిష్టల్ని ఎన్ని విధాలుగా చెడగొట్టాలన్నది ఆలోచిస్తున్నాను. ఆ రామరాజు పెళ్ళాం చాలా తెలివిగా కేసుని మాఫీ చేయించి తన మరిదిని రక్షించాలని చూస్తోంది. ఆ సీతని ముందు ఒక ఆట ఆడుకోవాలనుంది నాన్న. ఆలస్యం ఎందుకు? అనుకుని పని చేయడానికి ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు రాఘవా. ఆట మొదలెట్టేస్తా. ఏమండి, ఎవరే ఉంటారు? ఎవరు? ఎవరది? అడిగేది మిమ్మల్ని. ఎవరది? ఎవరున్నారు అక్కడ?
హ్యాపీ బర్త్డే వదినా. సర్ప్రైజ్ ఎలా ఉంది వదినా? సర్ప్రైజా గడిది గుడ్డ, భయపడి చచ్చాను. నువ్వు ఈ రోజు పుట్టావు కాబట్టి చంటిపిల్ల భయపడటంలో ఆశ్చర్యం ఏముంది? అయినా ఈ రోజు నా పుట్టినరోజని నాకు కూడా గుర్తులేదండి. సీత, నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నా గురించి నా తమ్ముడి గురించి ఆలోచించడానికే నీకు టైం సరిపోవట్లేదు. ఇంక నీ బర్త్డే నీకెందుకు గుర్తుంటుంది సీత? అందుకే మేము గుర్తుపెట్టుకున్నాం వదినా. కేక్ కట్ చేయదనా? Happy birthday to you. Happy birthday to you. అనయ్య, వదిన పుట్టినరోజు మామూలుగా ఉండకూడదు, పెద్ద పండగలా దుమ్ము దులిపేయాలి. అందరం ఏమేం చేయాలో నేను లిస్ట్ ప్రిపేర్ చేశాను అన్నయ్య. ఏ లిస్ట్రా? అనయ్య, అది నేను చెప్తాను. ఉదయాన్నే అందరం లేచి తలస్నానం చేయాలి, అందరం కలిసి గుడికి వెళ్ళాలి, అందరం వదిన పేరున అభిషేకం చేయించాలి. గుడి ప్రోగ్రాం అవగానే అందరం వదిన్ని షాపింగ్ కి తీసుకెళ్లి మంచి శారీ కొనివ్వాలి. అందరం మధ్యాహ్నం రెస్టారెంట్ కి వెళ్ళి సూపర్ లంచ్ చేయాలి. రెస్టారెంట్ కి ఎందుకు? నువ్వే మాట్లాడుకోదునా? అది కాదు. ఆ తర్వాత ఏంటంటే అనయ్య, అనాథ శరణాలయానికి వదిన పేరు మీద డొనేషన్ ఇవ్వాలి. వదిన బర్త్డేని పురస్కరించుకుని మనందరం రక్తదానం చేయాలి. సాయంత్రం అందరం వదిన బర్త్డే సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేయాలి. బర్త్డే ఫంక్షన్ లో పాటలు పాడాలి, డాన్సులు చేయాలి. అయ్యో, ఆపండి 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 ఆపండి. నన్ను ఒకసారి మాట్లాడిస్తారా లేదా? ఓకే ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. చూడండి, మీరు నా కోసం రక్తదానాలు నేత్రదానాలు చేయడానికి నేనేం సమాజాన్నో దేశాన్నో ఉద్ధరించడం లేదు. అయ్యగారు, మనం రక్తదానం అన్నాం కానీ నేత్రదానం అన్నది కదండి. మారుతి, నువ్వు నోర్ముయ్. అలాగే అమ్మగారు. మీరే ఫంక్షన్లు సెలబ్రేషన్లు చేయనక్కర్లేదు. ఉదయమే అందరం గుడికెళ్ళొద్దాం. ఆ తర్వాత సింపుల్ గా పాయసం చేసేస్తాను. అంతకు మించి ఇంకేం వద్దు. అదేం కుదరదు వదినా, నీ బర్త్డే మేము గ్రాండ్ గా చేయాల్సిందే. అయ్యో, చెప్పేది కొంచెం వినండి. ఇప్పటి వరకు నువ్వేం చెప్పినా మేమంతా విన్నాం వదినా. నీ బర్త్డే రోజు మేం చెప్పినట్టుగా నువ్వు వినాల్సిందే. సరే. పెళ్లి ఫోటోల కన్నా బాగా వచ్చాయి. అదేంటో అలజడి పుట్టించేవన్నీ అందంగానే ఉంటాయి. ఎవరిరా ఫోటోలు? మొన్న నువ్వు చూసినవే నాన్న. ఎవరికి పంపిస్తున్నావు? ఈరోజు ఆ సీత బర్త్డే నాన్న. ఆట మొదలు పెట్టమన్నావుగా, అందుకే నాని గడి ఫోటోల్ని సీతకి బహుమతిగా పంపిస్తున్నాను. ఫోటోలు పంపిస్తే ఏమొస్తుందిరా? నేను కోరుకున్న రిజల్ట్ వస్తుంది నాన్న. గన్నుకి భయపడినవాడు కూడా గతం తాలూకు గుర్తుల్ని తలుచుకుని భయపడతాడు. ఈ ఫోటోలు కూడా అలాంటి గుర్తులే కదా నాన్న. బాంబులకి బెదరని వాడు కూడా చేసిన తప్పులకి సంబంధించిన సాక్ష్యాల్ని చూసి బెదిరిపోతాడు. ఈ ఫోటోలు వాళ్ళు చేసిన తప్పులకి సాక్ష్యాలే కదా. ఇప్పుడు ఈ ఫోటోల్ని రామరాజు చూస్తే తమ్ముణ్ణి అనుమానిస్తాడు. సీత ఎదురు పడుతుంది. ఆటోమేటిక్గా గొడవ జరుగుతుంది. సీత చూస్తే మొగుడికి నిజం తెలిసిపోతుందని కంగారు పడుతుంది. తెలియకుండా దాచడానికి చాలా ఆరాటపడుతుంది.
ఒకవేళ తెలిస్తే నానిని ఇంట్లోంచి గెంటేస్తాడని భయపడుతుంది. అదే ఆ నానిగాడు చూశాడనుకో, దొరికిపోతానేమోనన్న కంగారు, జైలుకెళ్తానేమోనన్న టెన్షన్, ఉరి తీస్తారేమోనన్న భయం. ఇలా ఎవ్వరు చూసినా ప్రాబ్లమే. ఎవరితో ఎవరు చెప్పినా గొడవే. మనసులో దాచుకోలేక భయం. మరొకరికి తెలిసిపోతుందేమోనన్న భయం. తెలిస్తే పరువు పోతుందేమోనన్న భయం. ఇన్ని రకాల స్పెషల్ ఎఫెక్ట్లు, డిఫెక్ట్లు ఉన్నాయి నాన్న. రే రఘు, అన్నా నీకు రామరాజు ఇల్లు తెలుసుగా? తెలుసన్నా. ఈ గిఫ్ట్ తీసుకెళ్ళి సీతగారి బర్త్డే కని చెప్పి ఇచ్చేసిరా. ఎవరిచ్చారంటే ఏం చెప్పాలన్నా?